అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా దేవుని వాక్కు, మీరు తృప్తి పరచబడుదురు. లోక 6:21. ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధనిలు, మీరు తృప్తి పరచబడుదురు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చేసిన ఆయన ప్రసంగంలోనే తృప్తిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. అవును, తృప్తి అనేది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా మరి మన జీవితాల్లో ఆరోగ్యాన్ని పెంపొందింప చేస్తుంది. ఇది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. చాలా మంది జీవితాల్లో తృప్తి అన్న ఈ 2 అక్షరాలు లేని కారణాన కృంగుబాటుకు లోని జీవితంలో ఆనందం అన్న పదాన్ని అనుభవించలేని స్థితిలో వారి జీవితాల్లో అనేకమైన నష్టాలు కొని తెచ్చుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. మరికొంతమంది వారికున్న వాటితో తృప్తి చెందలేక మోసాలు, లంచాలు, వ్యభిచారం, గూండాయిజం ఇలాంటి పాపాలకు ప్రోత్సహించబడతా ఉంటున్నారు. కీర్తన 22:26. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. కొంతమంది కీర్తన 17:14 చూస్తే కుమారులు కలిగి తృప్తి పొందుతారు. మరికొంతమంది కీర్తన 36:8 దేవుని మందిరం యొక్క సమృద్ధి వల్ల సంతృప్తి పొందుతూ ఉంటారు. ఇంకొంతమంది కీర్తన 65:4 దేవుని పరిశుద్ధాలయం చేత, దేవుని మందిరంలోని మేలుల చేత తృప్తి పొందుతూ ఉంటారు. దావీదు వంటి వారు 63వ కీర్తన 4-5 వచనాలు చూస్తే రాత్రి వేళలో దేవుని ధ్యానిస్తూ ఉండినప్పుడు క్రొవ్వు మీద దొరికినంతగా తృప్తి పొందుతారంట. మోషే వంటి వారు కీర్తన 90:14 చూస్తే ప్రతి ఉదయమున దేవుని కృపతో తృప్తి పరచబడతా ఉంటారు. ఆసాపు వంటి వారు కీర్తన 81:16 కొండ తేనెతోనే తృప్తి పరచబడిపోతా ఉంటారు. ఇంతను మోషే కీర్తన 91:16 చూస్తే దీర్ఘాయు చేతను దేవుడు అనుగ్రహించిన రక్షణ చేతను తృప్తి. అలాగనే ఇంకను దావీదు కీర్తన 103:5 దేవుడు అనుగ్రహించిన మేలులను బట్టి తృప్తి. యెషయా 58:11 నీరు కట్టిన తోట వలన, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలన చేసి క్షేమకాలమున తృప్తినిస్తానంటున్నారు దేవుడని యెహోవా. గొప్ప అద్భుతం ఏమంటే యోబు 38:27 లేత గడ్డి మొలిపించుటకును వరద నీటి కాలువలను నిర్ణయించి పాడైన ఎడారిని తృప్తిపరిచి దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇర్మియా 31:14 దేవుని ప్రజలు దేవుని ఉపకారములను తెలుసుకుని తృప్తి పొందుతారు అని దేవుడని యెహోవా సెలవిస్తా ఉన్నారు. అవును, మత్తయి 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నారు. ఏదేమైనా 1 తిమోతి 6:6-8 వచనాల్లో చెప్పబడినట్లుగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, దానిలో నుండి ఏమీ తీసుకుని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందునుగాక. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. ఎవరు వేటి వలనను తృప్తి పొందుచున్నాను దేవా, నేనైతే నీవు చేసిన మేలులను, ఉపకారములను తెలుసుకుని గ్రహించి కృతజ్ఞత కలిగి సంతుష్టి సహితమైన దైవభక్తిని కొనసాగిస్తూ అందు అభ్యాసం కలిగిన వారమై, అన్నవస్త్రములు కలిగిన వారమై, వాటితో తృప్తి నొంది ఉండునట్టు కృపా భాగ్యములు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.